హలో ఎవ్రీవన్. సో ప్లే నిఫ్టీ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి. సో ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ మనము నిన్న ఏం చెప్పుకున్నాము, సో అది ఎంతవరకు మనకు యాక్యురేట్ గా వర్కౌట్ అయింది, రేపు ఏ విధంగా మార్కెట్ ఉండబోతుంది అనేది మీకు చాలా క్లియర్ గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు చాలా క్లియర్ గా చెప్పాను నిన్న బ్యాంక్ నిఫ్టీ అనేది ఓకే 37,000 దగ్గర రెసిస్టెన్స్ ఉందని చెప్పాను. ఓకే 36,000 దగ్గర సపోర్ట్ ఉందని చెప్పాను. ఓకే, అదే విధంగా ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ హాఫ్ అప్ సైడ్, అంటే ఫస్ట్ మార్నింగ్ అంతా మనకు అప్ సైడ్ కి వెళ్తుంది, తర్వాత డౌన్ సైడ్ కి వస్తుందని అనే విధంగా చాలా క్లియర్ గా చెప్పాను. ఓకే, ఒకవేళ 37,000 దగ్గర నుంచి ఫాలో అవుతుంటే మటుకు మీరు పే తీసుకొని 36,500 కానీ 36,000 ఎగ్జిట్ అవ్వండి అని కూడా చెప్పాను మీకు. ఓకే, బట్ ఇదంతా కూడా మార్నింగ్ మనకు మొమెంటం ఉండింది కాబట్టి మనము ఒకవేళ కాల్ సైడ్ కి వెళ్ళింటే మంచి ప్రాఫిట్స్ వచ్చేయండి. ఓకే, అదే ఒకవేళ డౌన్ సైడ్ కి అయితే మనకు మొమెంటం పెద్దగా లేదు కాబట్టి ఓకే, బట్ అఫ్ కోర్స్ మనం 37,000 పిఈ అలా తీసుకుని ఉంటే మీకు మినిమం ప్రాఫిట్ అనేది వచ్చిండేది. ఒకసారి చూద్దామండి ఎలా మూవ్ అయ్యేది. ఓకే, ఒక్కసారి మీరు గమనించినట్లయితే మార్నింగ్ మనకు 36,700 నుంచి స్టార్ట్ అయ్యి ఓకే 37,200, అంటే దాదాపు ఇది 500 పాయింట్స్ నిన్న ఈ రోజు ఒక్కరోజు 500 పాయింట్స్ అనేది అప్ అవ్వడం జరిగిందండి. దాని తర్వాత కంటిన్యూగా ఫాలో అవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. ఓకే, ఎంత వరకు అండి? 36,500, అరౌండ్ 36,500 వరకు బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవ్వడం అనేది జరిగింది. మీరు ఒక్కసారి గమనించారంటే ఇక్కడ చూడండి, బై పిఈ ఫాలింగ్ ఫ్రమ్ రెసిస్టెన్స్ 37,000 అండ్ ఎగ్జిట్ అట్ సపోర్ట్ 36,500 అండ్ 36,000. చూడండి ఎంత యాక్యురేట్ గా మనకు 37,200 వరకు అప్ అయ్యి అదే లెవెల్ నుంచి మనకు ఫాల్ అవ్వడం జరిగింది. అంటే మళ్ళీ మనకు 700 పాయింట్స్ అనేది ఫాల్ అవ్వడం జరిగింది. ఒకవేళ మీరు పిఈ తీసుకుంటే 37,000 పిఈ తీసుకొని ఉంటే మీకు డెఫినెట్ గా మంచి ప్రాఫిట్స్ అనేది వచ్చి ఉండొచ్చు. ఓకే, ఒకసారి చూద్దాం. చూడండి మనం ఏ టైంలో అండి? మార్నింగ్ ఆల్మోస్ట్ మీకు ఈ టైం అండి 9:15 సారీ, మీకు అరౌండ్ 10:15 అండి. ఇది తప్పు చూపిస్తుంది. ఓకే, 10 o'clock అలా అనుకోండి. అప్పుడు 10 o'clock మీకు ఎగ్జాక్ట్ చూసారంటే మీకు 10 o'clock ఎక్కడ ఉండింది మనకు? సారీ, 15 minutes టైం ఫ్రేమ్ ప్రాబ్లం అండి. ఓకే, ఓకే, మీరు ఒక్కసారి గమనించినట్లయితే మనం ఏదైతే లెవెల్ అనుకుంటామో 17,000 ఒకసారి 37,000 దగ్గర మనము అంటే 9:40 10 o'clock రేంజ్ లో చూసుకుంటే అండి మీకు ఆల్మోస్ట్ మీకు 140లో ఉండిందండి. 37,000 పిఈ 140లో ఉండింది. 140 నుంచి మీకు అది ఏకదాటిగా మీకు 400 రేంజ్కి 500కి వెళ్ళిందండి. 140 నుంచి 500, అదే దాదాపు మీకు 350 పాయింట్లు ప్రాఫిట్ ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి మన అనాలిసిస్ అనేది ఎంత యాక్యురేట్ గా వర్క్ అవుతుంది. ఓకే, ఎంత యాక్యురేట్ గా వర్క్ అవుతుంది. ఓకే సరే, మరి రేపు ఏ విధంగా ఉండబోతుంది మార్కెట్? ఓకే, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? సో ఫ్రెండ్స్, రేపు మనకు ఒక్కసారి మీరు రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే అండి, ఓకే
మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడు మనకు ప్రజెంట్ 36,500 దగ్గర సపోర్ట్ ఉందండి. దాని తర్వాత 37,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మళ్ళా ఈ లెవెల్ నుంచి ఫాలో అవ్వడం అనేది జరిగితే మళ్ళీ నెక్స్ట్ 36,500 అదేవిధంగా 36,000 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఓవరాల్ ట్రెండ్ ఏంటండి, ఇప్పటికి కూడా స్ట్రాంగ్ బుల్లిష్ లో ఉంది. సారీ, ఓకే, స్ట్రాంగ్ బుల్లిష్ లో ఉందండి. బట్ మళ్ళా అగైన్ బ్యాంక్ నిఫ్టీ అనేది టెంపరీ ఫాల్ కోసం అనేది కిందికి వస్తుంది. కాబట్టి కరెంట్ ట్రెండ్ వచ్చేసి మనకు టెంపరీ ట్రెండ్ అండి. నేనేం రికమెండ్ చేస్తున్నానంటే ఓకే, పి రికమెండ్ చేస్తున్నానండి. బట్ ఓకే, ఓకే, సో నేనేం రికమెండ్ చేస్తున్నాను అంటే 37,000 లెవెల్ మళ్ళా వచ్చి ఫాల్ అవుతుంటే మాత్రమే మీరు పిఈని తీసుకోండి. ఓకే, 37,000 రీచ్ అయ్యి ఫాల్ అవుతుంటే అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఈ లెవెల్ అండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు రేపు మార్నింగ్ ఈ విధంగా 37,000 ఓకే ఈ రేంజ్ లో మనకు వరకు వెళ్ళి 37,550 ఆ రేంజ్ వరకు వెళ్ళి ఒకవేళ మార్కెట్ ఫాల్ అవుతూ ఉంటే అప్పుడు మనము పిఈ సైడ్ నేను రికమెండ్ చేస్తున్నాను. ఓకే, సో మరి నెక్స్ట్ టార్గెట్స్ ఎంత వరకు రావచ్చు అంటే మళ్ళీ అగైన్ 36,500 అండి. అదేవిధంగా ఈసారి 36,000 కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, చూడండి చాలా క్లియర్ గా రాస్తున్నాను ఇక్కడ. సపోర్ట్ అట్ 36,000 అండి. ఓకే, మరి రెసిస్టెన్స్ ఎట్లుంది మనకు అంటే 37,000 అండి. ఓకే, సో మళ్ళా చెప్తున్నానండి, రేపు మార్కెట్ ఓకే సైడ్ వేస్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే సో ఈ లెవెల్ నుంచి మళ్ళీ మనము నేను పి తీసుకోవాలనుకుంటే మళ్ళా 37,000 రేంజ్ దగ్గర ఫాల్ అవుతుంటే మాత్రమే నేను పి తీసుకుంటాను. అక్కడ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఎంత 36,500 అండి. అదేవిధంగా 36,000 ఈ లెవెల్ వరకు మార్కెట్ రావడానికి క్లియర్ గా అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇంకా కిందికి కూడా వెళ్ళొచ్చు. బట్ 36,000 ప్రస్తుతానికి మనం స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, సో 37 అండ్ 36 ఈ రెండు బాగా క్లియర్ పెట్టుకోండి. సో ఈ రెండింటి మధ్యలోనే మనకు మార్కెట్ అనేది రేపు జరుగుతుంది. బట్ మనము రేపు టెంపరీ ఫాల్ కాబట్టి ఒకవేళ పిఈ బై చేయాలనుకుంటే మటుకు మీరు 37,000 దగ్గర మాత్రమే ఓకే పిఈని బై చేయండి. ఓకే, మరి పిఈ పొజిషనల్ గా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవద్దు. ఓన్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎప్పుడు ప్రాఫిట్ వస్తే వెంటనే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే, సో ఏదైతే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓవరాల్ ట్రెండ్ కరెంట్ ట్రెండ్ రెండు కూడా ఒకటే డైరెక్షన్ లో ఉంటే మాత్రమే మీరు పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెంపరీగా పొజిషన్ డౌన్ లో ఉంది కాబట్టి మీరు పిఈని మటుకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవద్దు. అంటే రేపటికి ఎల్లుండికి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవద్దు. ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోండి. మరి ఏ పిఈ తీసుకోవాలి నేను? ఓకే, ఏపీని మనం బై చేసుకోవాలి అనుకుంటే మనకు మీరు ఒకవేళ బేర్ చేసుకుంటే చూద్దామంటే ఒకసారి ఎంత ఉందో మనకు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ ఎంత అంటే ప్రైస్ 36,500. సో 37 కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీ 6,000 పిఈ ఫిబ్రవరి కాదండి, మార్చి. సో మార్చి 4th పిఈ యాడ్ చేశాను నేను.
ఓకే, బ్యాంక్ నిఫ్టీ 6,000 ఇది. ఓకే, మార్చ్ 4 అంటే నెక్స్ట్ వీక్ అండి, నెక్స్ట్ వీక్ ఎండ్ అయ్యేది. ఇప్పుడు ప్రజెంట్ దీని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ ఉందండి. ఓకే, నేను మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నాను, ఇప్పుడు ఉండే లెవెల్లో మీరు తీసుకోవద్దు. ఓకే, ఎప్పుడైతే మన మార్కెట్ అనేది 37,500 సారీ 37,050 దగ్గరికి రీచ్ అయినప్పుడు, ఒకవేళ మార్కెట్ ఫాల్ అవుతుంటే అప్పుడు మాత్రమే మీరు పిఈ తీసుకోండి. ఓకే ఓకే, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే మేబీ 150 ఆర్ 1 ఆ రేంజ్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, ఫాలో అవుతుంది. అప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ 36,000 పిఈని తీసుకోండి. ఓకే, అంటే ఏంటి, ఈ లెవెల్ దగ్గర పిఈ తీసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టార్గెట్స్ వచ్చి 36,500 అండ్ 36,000 ఈ లెవెల్ వరకు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, లేదు మరి కాల్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాల్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఏదైతే ఈ లెవెల్ ఉందో చూడండి, ఈరోజు బ్రేక్ సారీ ఈరోజు హైని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మీరు కాల్ తీసుకుందాం. అంటే ఈ లెవెల్ అండి, ఈ లెవెల్ దాటితేనే మనం ఈ కాల్ తీసుకోవచ్చు. ఓకే, సో అంతవరకు మీరు టెంపరీగా ఈ సైడ్ ఉండండి. ఓకేనా, 37,200 అబోవ్ వెళ్తేనే మళ్ళీ మనకు మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు టెంపరీగా డౌన్ ట్రెండ్ ఉందండి, కాబట్టి మీరు చక్కగా పీ సైడ్ వెళ్ళండి. అది కూడా ఎక్కడంటే అక్కడ తీసుకోకండి, ఓన్లీ 37,000 దగ్గర వచ్చినప్పుడు మాత్రమే పీఈని తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.